తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఎవరికి భయపడాల్సిన పనుండదు. నువ్వు చేసే పనిపైన నీకు నమ్మకం ఉంటే ఎవ్వరేమన్నా వెనక్కి తక్కకు. నీ సంకల్పం గొప్పదైతే పనిపైనే ధ్యాస పెట్టు. అది ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. ఎందుకు జివామే బ్రాండ్ అధినేత రిచాకర్ అనే మహిళా వ్యాపారి జీవితమే ఈ ఉదాహరణ. ఎంబీఏ చేసి అందరిలా జాబ్ కాకుండా సొంతంగా వ్యాపారం చేయాలని భావించింది. ఆమె బిజినెస్ ప్రపోజల్ చూసి బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వెక్కిరించారు, హేళన చేశారు, వద్దని ఉచిత సలహాలు ఇచ్చారు. ఎవ్వరు ఏం చెప్పినా కూడా రిచాకర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కట్ చేస్తే ఇప్పుడు 1000 కోట్ల బిజినెస్ చేస్తోంది. భారతదేశంలో స్త్రీలకు అవసరమైన లోదుస్తుల వ్యాపారంలో ట్రెండ్ సృష్టించింది. వద్దు అన్నవారితోనే శభాష్ అనిపించుకుంది. రిచాకర్ అంత గొప్ప స్థాయికి ఎలా చేరుకుంది? ఆమె పడ్డ కష్టాలేంటి? వాటిని ఎలా అధిగమించిందో ఈరోజు విజేత సక్సెస్ స్టోరీలో చూద్దాం. 2011 నాటికి దేశంలో మహిళలు స్వేచ్ఛగా షాపింగ్ చేసి తమకు కావలసిన పర్సనల్ వస్తువులు కొనుగోలు చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా లోదుస్తుల గురించి మాట్లాడాలంటే స్త్రీలకు ఒక రకమైన భయం. ఇందుకు కారణం ఏ షాపులో అయినా సరే ఎక్కువగా మగవారే ఉండేవారు. ఇంట్లో వాళ్ళు తెచ్చే లోదుస్తులు తేడా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడేవారు. అలా మహిళలు పడే ఇబ్బందులను చిన్నప్పటి నుంచి గమనించింది రిచాకర్. ఆ ఇబ్బందులనే తన వ్యాపారంగా మార్చుకుంది. 2011లో తాను పొదుపు చేసిన డబ్బు, స్నేహితుల నుండి అప్పుగా తీసుకున్న 35 లక్షలతో బిజినెస్ ప్రారంభించింది. మహిళలు ధరించే బ్రాల బ్రాండ్ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా ఈ బ్రాండ్ నేడు కోట్ల టర్నోవర్తో దూసుకెళ్తోంది. రిచాకర్ మొదట తాను లోదుస్తుల వ్యాపారం చేస్తానని తల్లికి చెప్పింది. హవ్వా, నీకు మతి పోయిందా? ఆడవాళ్ళు ధరించే లోదుస్తుల బిజినెస్ అంటే 10 మంది చూసి నవ్వుతారు. నీ ఫ్రెండ్స్, బంధువులకు ఏం చెప్తావు? ఈ వ్యాపారం అవసరమా? వద్దని సీరియస్గా చెప్పారు. కానీ మహిళలకు ఎంతో అవసరమైన ఇన్నర్వేర్స్ బిజినెస్ చేయడంలో కొత్త ఒరవడి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న రిచాకర్ ఆ బిజినెస్ మొదలుపెట్టింది. మార్కెట్లో ఆడవాళ్ల లోదుస్తులు పెట్టమ్ముతావా? అడుగడుగున అవమానాలు, వేధింపులు ఎదురయ్యాయి. ఎంతగా అంటే ఆమెకు షాప్ రెంట్కి ఇవ్వడానికి కూడా నిరాకరించారు. జీవితంలో రిస్క్ తీసుకోకపోతే రిస్క్ తీసుకునేవాడి బానిసగా బతకాల్సి వస్తుంది. రిచాకర్ ఎక్కడా తగ్గలేదు. దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. అవమానించిన చోటే కోట్ల బిజినెస్ చేసి ఔరా అనిపించుకుంది. మొదట రిచాకర్ మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్ చేసి తయారు చేసి విక్రయించడంపై దృష్టి పెట్టింది. మెల్లమెల్లగా తన ప్రొడక్ట్స్ అందరికీ నచ్చడంతో 2011లో జివామే పేరుతో బ్రాండ్ని ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో రేడియంట్ మీ అని అర్థం. తాను చేస్తున్న బిజినెస్కి మంచి స్పందన వచ్చినా మార్కెటింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. లేడీస్ లోదుస్తుల వ్యాపారాన్ని ఎలా ప్రమోట్ చేయాలని ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడే రిచా వివిధ శరీరాకృతులు ఉన్న మోడల్స్ని తీసుకొని తాను డిజైన్ చేసిన లోదుస్తులు ధరించి ఫ్యాషన్ షో చేసింది. వాటిని వెబ్సైట్స్, యూట్యూబ్స్ ద్వారా ప్రచారం చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చింది. కాలేజ్ అమ్మాయిల నుంచి పిల్లల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే ఇన్నర్వేర్స్ విక్రయించడం మొదలుపెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తూ ఉండడంతో 5000 డిజైన్లు, 50 బ్రాండ్లు, 100 రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా అందిస్తోంది. ప్రతి నెల 5 మిలియన్ల మంది ఆన్లైన్లో పర్చేస్ చేసేవారు. ఈ కామర్స్ ద్వారా ఆమె భారత్లోనే కాదు లక్షద్వీప్లో కూడా వ్యాపారం చేసింది. కస్టమర్లకు అనుకూలమైన ప్రోడక్ట్ అందిస్తూ తన బిజినెస్ స్ట్రాటజీతో ఒక ట్రెండ్ను సృష్టించింది. రిచాకర్ 1986లో జంషెడ్పూర్లో జన్మించింది. రిచాకర్ తండ్రి టాటా స్టీల్లో ఇంజనీర్గా పనిచేశారు. తల్లి గృహిణి. మొదట్లో రిచాకర్ బిజినెస్ని తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు రిచాకర్ సాధించిన విజయాలు చూసి ఎంతో సంతోషిస్తున్నారు. 2017 CEO పదవి నుంచి తప్పుకుని డైరెక్టర్గా కొనసాగుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 142 కోట్ల ఆదాయం ఉంటే 2024 నాటికది 1075 కోట్లకు చేరుకుందని ఈసీడీపీ నివేదిక తెలిపింది. ఆమె నికర విలువ 2023 నాటికి 749 కోట్లుగా అంచనా వేయబడింది. రిచాకర్ చేస్తున్న బిజినెస్ సక్సెస్ఫుల్గా సాగడంతో వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఆమెను సంప్రదించారు. లాభాల్లో దూసుకుపోతున్న జివామే బ్రాండ్స్ని 2020లో రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న రిచాకర్ ప్రస్తుతం తన భర్త కేదార్ గవాన్తో కలిసి అమెరికాలో నివాసం ఉంటోంది.
తన సక్సెస్ గురించి రిజాకర్ ఏమన్నారో తెలుసా? అమ్మాయిలు దేనిలోనూ తక్కువ కాదు, ఓ స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. మూస పద్ధతులను దాటుకొని మహిళలు సౌకర్యంగా ధరించే లోదుస్తుల బ్రాండ్ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి ఎన్నో సవాళ్లు, అవమానాలు, వెక్కిరింతలు, చివరికి బెదిరింపుల్ని కూడా ఎదుర్కొన్నాను. ఇంట్లో, సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది ఖచ్చితంగా సాధించగలుగుతారని చెప్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.